హాయ్ ఫ్రెండ్స్, మన రాజా బ్లాక్స్ మనం తిరుమల పోయాం కదా తిరుపతి. అది అట్లా ఉంది, ఎక్కడ ఏముంటాయి మొత్తం అనేది మీకు ఐడియా రావటం కోసం ఈ వీడియో చూడండి. మనం ఎక్కుతున్నాం, ఇది అలిపిరి మెట్లు. ఇవి మనం ఎక్కేది నడుచుకుంటా పోతా ఉన్నాం. మధ్యలో మనకి ఏమేమి కనపడుతున్నాయి ఏంది, ఇది పైకి పోయినాక ఆంజనేయ స్వామి విగ్రహం కాడ మనకి ఇంకొద్ది ముందుకు పోతే జింకలు అనేది పక్కన విడిగా తిరుగుతూ కనపడతా ఉంటాయి. మనకి మామూలుగా ఫ్రెండ్లీగా మనం పట్టుకొని ఎంత దగ్గరకు పోయినా కానీ అవి అనేది పక్క పోవట్లేదు. ఎందుకంటే జనం రెయిన్బోగులు తిరుగుతూ అలవాటు అయిపోయారు కదా, అందువల్ల బాగా ఫ్రెండ్లీగా ఉంటున్నాయి. అవి మనం చూడండి, మీకు కనపడుతున్నాయి. ఆ జింకలు అనేది మనం టచ్ కూడా చేసాము, టచ్ చేసి దగ్గర పోయేలా తెస్తున్నాం వీడియో, అయినా కానీ పోవట్లేదు. చూడండి, కనపడతానే ఉంది మనం టచ్ చేసేది. దీని తర్వాత వచ్చేసి దుప్పు కాడికి కూడా మనం పోయాం, దుప్పిని కూడా మనం చూసాం. ఇట్లా ప్రతి అందరికి కనపడవు, తక్కువ. మనం తిరుమల కొండ ఎక్కేటప్పుడు చాలామంది తక్కువగా కనపడతా ఉంటాయి ఇవన్నీ. ఈ దుప్పి ఎంత పెద్దగా ఉందో చూడండి, దాన్ని కొమ్ముల పైన టచ్ చేస్తే పడవటాకని వస్తుంది. వేరే వాళ్ళ పైన కూడా పడవటాకు వచ్చింది, మనం కూడా మన పైన కూడా పడవటాకు ఒకసారి టచ్ చేసింది, కానీ తప్పించుకున్నాం అనుకో. ఆ కొమ్ములు అనేది ఎట్లా ఉన్నాయంటే ఎంత స్మూత్గా ఉంటాయంటే మెత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు నమ్ముతారు లేదో ఒకసారి టచ్ చేసి చూడండి. భలే ఇప్పుడు మన శరీరం ఎట్లా ఉందో ఆ టైప్లో ఉంది అది. మనకి చూడండి అది ఎంత ఫ్రెండ్లీగా ఉందో, అసలు భయం అనేది లేదు దానికి. మనతో అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. మనమేనా కాదు, అందరూ ఫుడ్ పెడతా దానికి బాగా ఫ్రెండ్లీ అయిపోయారు జనం మొత్తం. కానీ ర్యాష్గా అనేది దాన్ని టచ్ చేయాలని టచ్ చేస్తే పడవడానికి ముందుకు వస్తుంది. అందుకే కొద్దిగా అడగ ఉండాలి, ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. కానీ జనం అలవాటు అయిపోయేకి, కొత్తగా కనపడేలకి ఏమంటలేదని చెప్పి అందరూ ముందుకు పోతున్నారు. అది ఒకసారి పడితే తెలుస్తుంది బాధ అనేది. మనం ఆగలేం కదా, మనం కూడా పోవాలి కదా. మనం కూడా ట్రై చేసాము, ట్రై చేస్తే చూడండి ఫలితం ఎట్లా ఉంటుందో. అది చూడండి ఫలితం, అది మన బైక్ కూడా అంతే వచ్చింది. ఒక టిప్పు మనం టచ్ చేసినందుకు అది వచ్చింది చూడండి, మనల్ని కూడా పడవాలని చూసింది. అది నార్మల్. ఆ కొమ్ములు ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళని పడవడం కోసం అది వస్తుంది. కొమ్ములు టచ్ చేయకుండా తలపైన చేపెట్టినా కానీ మెలకొని ఉంటుంది, అది ఏం చేయట్లేదు. ఓన్లీ కొమ్ముల పైనే చేపెట్టకూడదు. ఇది వేరేది జింకలో మొగ జింక. ఇది కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది, సేమ్ అట్లా. మనం టచ్ చేసి మనం దాన్ని ఫ్రెండ్లీగా ఉండవచ్చు. మనం భయపెట్టకూడదు, భయపెడితే ఇవి పారిపోతాయి. భయపెట్టకుండా చూస్తే బాగుంటుంది. ఈ కొండముచ్చులు పోయే దావలోనే ఇవి అనేది చాలా తక్కువగా కనపడతాయి. అది కొండపైన ఈ అలిపిరి మెట్ల పైన నడుచుకుంటూ పోతున్న వాళ్ళకి చాలా తక్కువగా రేరుగా కనపడుతున్నాయి ఈ జింకలు. అవన్నీ కూడా ఇంతకుముందు పార్క్ అనేది ఉండేది, ఇప్పుడు పార్క్ లేదు. నార్మల్గా పార్క్ తీసేశారు. పార్క్ తీసేసినాక అంత దగ్గరకు రావడం. ఇది చెట్లో ఉన్న పసికర పాము, అది కొమ్మలాగా ఉంది చూడండి, అది పసికర పాము. అది ఎవరికి కనపడదు తొందరగా. మన లక్ మనమే చూసాము, అది ఎవరికి అప్పుడు దాకా కనరాలేదు. మన లక్, మనం దాని ఎమ్మటిగా వెళ్తున్నాం, మనం చూసి ఐడెంటిఫై చేసుకున్నాం కాబట్టి వీడియో తీయగలిగాం. వీడియో తీసుకొని మనకు గుర్తింపు ఉన్నది. ఈ పోయేది ఇంకా కొద్దిగా ముందుకు పోతే మోకాల పర్వతం అంటే మీకు తెలుసు కదా, అందరూ మోకాలతో ఎక్కుతూ ఉంటారు. అలా పోయినాక ఆ గట్టు మోకాలతో ఎక్కినాక చూడండి కనపడుతుంది. ప్రతి వాళ్ళు కష్టాలు అనేది తీరటం కోసం ఒక్కరి లెక్క మోకాలతో, ఎవరు ఇష్టం వాళ్ళది. ఒకళ్ళు 5 మెట్లు ఎక్కుతారు, ఒకళ్ళు 9 మెట్లు ఎక్కుతారు, ఒకళ్ళు వచ్చేసి 500 మెట్లు కూడా ఎక్కువ వాళ్ళు ఉన్నారు. రేరుగా ఉంటారు. అది ఎక్కడం అనేది చాలా కష్టం. మనం ట్రై చేసాము, మనం ఇంతకుముందు ఎక్కాం. కానీ ఇప్పుడు ఒక 9 మెట్లు ఎక్కేసి మేలకం వేసేసాము. మనకు వీడియో తీసేవాళ్ళు లేరు, మనం ఓన్లీ సింగిల్గా పోయాం కాబట్టి మనం వీడియో తీసుకొని మనమే పెట్టుకోవాలంటే మన ఛానల్ అనేది మనం సోలోగా చేస్తాం.